కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను 5% నుండి 0% తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది. నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ వంట పాత్రలపై పన్ను 12% నుంచి 5% తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ షాంపూలు కానీ టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 18% నుండి 5% పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా 28% నుంచి 18% తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల సాకారం అవుతోంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను 12% నుంచి 5%కి అత్యవసర మందులపై పన్ను 5% నుంచి 0% తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని 0%కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులను తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది. త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం ఎగుమతులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. జిఎస్టీ 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది. వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టీ సంస్కరణ విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు. అధ్యక్ష, జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి, ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి. దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రెవెన్యూ కానీ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేకం వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుంది అది కూడా చెప్పగలగాలి. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జిఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ అధ్యక్ష. జై. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు.